సార్ నా పేరు వికాస్. నీ వయసు ఎంత? సార్ అది 12. మీ నాయన పేరు? లక్ష్మీరామ్ సార్. లక్ష్మీరామ్. మీ నాయన ఏం చేస్తుంది? సార్ మా నాన్న రెండు కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. మీ నాయనది కిడ్నీ ఫెయిల్ అయినాయి సార్. ఎన్ని సంవత్సరాలు అయింది? సార్ 2 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నాడు మీ నాయన? ఇంటికాడ సార్. అంతకుముందు మీ నాయన ఏం చేస్తాడు? సార్ మా నాన్న దుబాయ్ పోయి అంటే సార్ మేము అప్పు ఉండే సార్. అప్పు ఉంటే మా నాన్న కలిబిలి పోయిండే సార్ దుబాయ్. అయితే బరువు పని చేసిండు సార్. దాంతో వచ్చేసాడు. మీ ఏ తాండం ఇది? సార్ మాది లోకదాడి సార్. ఇక్కడ ఇది ఏ నియోజకవర్గం? ఎల్లారెడ్డి సార్. ఎల్లారెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి. మండలమేమో గాంధారి సార్. మండలం గాంధారి. వ్యవసాయ భూమి ఉందా మీకు? లేదు సార్. తాండలలో ఉండాలి కదా, మీకు ఉంటుంది కదా భూమి. అంటే సార్ మా తాతయ్య అమ్ముకున్నాడు సార్. మీ తాత వ్యవసాయం చేసిండా? మీ తాత సార్ అమ్ముకున్నాడు సార్ భూమి. అంతకుముందు వ్యవసాయం చేసిండు? అంతకుముందు చేసినట్టే కాదు. అవును సార్ చేసిండు సార్. ఎందుకు అమ్మిండు? అత్త మామ కుటుంబం కోసం చేసిండు. మీ రైతు కుటుంబమే కదా. సరే, మరి నీకు ఈ పాట ఎట్లా ఇప్పుడు రైతు మీద వాడినావు కదా, వ్యవసాయం మీద, ఈ పాట ఇట్లా వాడాలని నీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఎట్లా వచ్చింది? సార్ నాకు కళాశ్రీ భిక్షనాయక్ పాడిపించింది సార్. ఎవరు? భిక్షనాయక్ సార్. భిక్షనాయక్ ఆయన పేరు కళాశ్రీ భిక్షనాయక్. భిక్షునాయక్. ఈ పాట అతను పాడిపించిండు. యూట్యూబ్ లో పాడిపించి. ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటాడా? ఎట్లా కలిసిండు ఆయన నీకు? ఇదంతా ఫోన్ లో సార్ మేము నంబర్ అడిగితే ఇచ్చిర్రు సార్. అయితే ఫోన్ లో చూసి ఫోన్ చేసి అన్ని చెప్పుకున్నాను సార్. నాకు పాటలు పాడిపోయాడంటే సరే అని పాడిపించారు సార్. నీకు పాట పాడాలని ఎందుకు వచ్చింది సార్? నాకు పాటలు అంటే నాకు మస్తు ఇష్టం సార్. అంటే నీకు చిన్న ఉన్న పుట్టుకల్లే వచ్చిందా నీకు? మొదటి నుంచి ఉంది నీకు ఇష్టం? అంటే ఇప్పుడు పాట ఎట్లా విని తెలుసుకుంటావు? ఇప్పుడు ఏం అడుగుతామని వచ్చి ఇది అప్పు కట్టడానికి కదా? ఎంత అప్పు కట్టడానికి? 6 లక్షలు సార్. 6 లక్షలు ఇంకా వడ్డీతోనే కట్టాలా సార్? వడ్డీ ఎంత? వడ్డీ ఎంత? 6 లక్షలు వస్తుందా ఇప్పుడు? ఇది లేదు, వడ్డీ కనుక్కొని 6 లక్షలు. వడ్డీ అంటే 3 రూపాయలు. లేదు, వడ్డీ కనుక్కొని 6 లక్షలు, వడ్డీ లేకుండా 6 లక్షలు. వడ్డీ లేకుండానే 6 లక్షలు అంటే ఫస్ట్ వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు, వడ్డీతోనే ఇచ్చారు. మీరు 3 రూపాయలతో వడ్డీ కట్టాలని వడ్డీ కంటే కట్టకంటే ముందే వాళ్ళు 6 లక్షలు ఇచ్చారు. నెలకు వడ్డీ కట్టాలి అని చెప్పి. నెలకు ఎంత కడుతుంది వడ్డీ? ఎంత కడుతున్నారు? నెలకు ఎంత కడుతున్నారు? లక్షకు 3,000 అంటే 18,000. నెలకు 18,000 కడుతున్నా? ఎట్లా కడుతున్నాను? కొత్త అప్పు తీసుకుంటే అంటే కొత్త అప్పు తీసుకొని మిత్తిలు కడుతున్నారా? మరి ఏ ధైర్యంతో అప్పు అంటే చేసిరు అనుకో, ఎట్లా తీద్దామని నీ ఆలోచన అనుకున్నావు? అంటే సార్ అప్పు తీసుకొని మళ్ళీ ఇట్లా కడదామని అనుకున్నాం సార్. నేను చిన్నగా ఉన్నప్పుడు సార్ మా నాన్న 3 జాగల జీతం ఉన్నాడు సార్. మా నాన్న 3 ఊర్లలో జీతం ఉన్నాడు. 3 ఊర్లలో జీతం ఉన్నాడు సార్ నా కోసం. నీ కోసం మీ నాయన ఏ ఊర్లలో ఉన్నాడు జీతం? అట్లా సార్ పడకల్, హాల్వాయి, 3 ఊర్లలో జీతం ఉన్నాడు. ఆ జీతం వచ్చిన పైసలతోటి వడ్డీ కడుతున్నాడు. ఇప్పుడు వడ్డీ ఎట్లా కడుతున్నారు? ఇప్పుడు ఏం లేదు సార్. ఇప్పుడు సంఘంలోకి వెళ్ళి మొన్న 50,000 వడ్డీ కట్టడానికి ఇట్లా తీసుకుని పోతే పోయినాయి సార్. దొంగతనం చేసుకున్నాం సార్. పొసే పోయినాయి సార్. ఆ 50,000 కూడా దొంగతనం అయింది. కేసు మొత్తం మీద నువ్వు మీ అమ్మకు మీ నాయనకు నువ్వు దిక్కు ఆయన
నువ్వేనా నేనే సార్. మీ అమ్మ నాయనని? అవును సార్. మీ నాయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, మీ నాయన పని చేయలేడు, మీ అమ్మ బరువు ఎత్తలేదు, మీ అమ్మ పరిస్థితి అట్లా. నీకు చూపు లేకపోయినా నువ్వు ధైర్యంగా ఇట్లున్నావు, అంతేనా? అంతే సార్. ఇప్పుడు ఏంది నీ ఆలోచన ఏంది చెప్పు? ఎట్లా ఎదగాలని నీ ఆలోచనతో? సార్ నేను మంచి పాటలు పాడి ఆ. ఇంకా రాసి చదివి కలెక్టర్ అయ్యి అమ్మ నాన్నని పెంచాలి, అదే సార్ నా ఉద్దేశం. కలెక్టర్ కావాలని ఉందా నీకు? ఉంది సార్. ఆ? ఉంది సార్. కలెక్టర్ కావాలని ఉంది నీకు? ఆ? ఆ ఆలోచనలు ఉన్నావు నువ్వు? అవును సార్. అంటే పాటలు పాడుకుంటూ సంపాదిస్తూ చదువుతూ కలెక్టర్ కావాలని నీకు ఉంది? అవును సార్. ఆ? అవును సార్. ఉందా అట్లా? ఉంది ఉన్నది కాబట్టి నువ్వు చెప్తున్నావు ఇప్పుడు అట్లా. ఆ? నీ అసలు పాటలు పాడి చదివి చూపు లేకపోయినా కలెక్టర్ అయితే ఏదో ఒకటి. ఎట్లా కలెక్టర్ కావాలంటే మరి అంత ఆ రకం చాలా కష్టపడాల్సి వస్తుంది మరి ఇట్లా. ఎంతన్నా సార్ మమ్మీ డాడీ కోసం పడతా సార్ నేను. ఎంతన్నా అమ్మ నాన్న కోసం నేను పడతా సార్ కష్టం. పడతావా? ఎందుకు అట్లా అనిపించింది నీకు? సార్ మా అమ్మ నాన్న నాకు మస్తు ఇబ్బందితో పెంచేదని వాళ్ళ రుణం నేను తీర్చుకోవాలని అనుకుంటున్నాను సార్. పాటలు ఆల్రెడీ మేము వాళ్ళకు చూసినాం, ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్లో చూసినాం, చాలా పాటలు పాడి. అయినా అసలు అంటే అందరూ తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయంట. తండ్రి ఇంటికాడ ఉన్నాడు, తల్లి కూడా కొంత హెల్త్ బాగాలేదు, ఆమెకు కొంత బరువు ఎత్తలేదు తల్లి. ఇతనికి 4,000 ఇప్పుడు పెన్షన్ వస్తుంది ఇతనికి. 4-5 ఏళ్ళ నుంచి వీళ్ళు 6 లక్షల అప్పు, ఇంటి కోసం చేసిన అప్పు, వీళ్ళకు అవసరాలకు చేసిన అప్పు నెలకు ఇంట్రెస్ట్ కడుతున్నారంట. అది భారం అయింది అనుకో. ఒక 4-5 నెలల నుంచి మిత్తి కట్టలేకపోతున్నారు. వీళ్ళు వినాయక చవితి కంటే ముందు బహుశా ఇక అసలు నాకు అర్థం కాలేదు. అక్కడ మీకేటో తెలిసి నా దగ్గర రావాలని ఎవరు చెప్పారు? అది నాకు అర్థం. అది చెప్పు వికాస్, నా దగ్గర రావాలని నీకేంటి అనిపించింది? ఏమని విన్నావు? ఇట్లా మీరు వాటర్ చెప్పారు సంగారెడ్డి రామనగర్ రామందిర్ అని చెప్పితే వచ్చింది సార్. నేను ఇస్తున్నా, నీకేంటో తెలుసు? అల్లు కూడా విన్నావు, అది కూడా విన్నావు. అది సరే, వినాయక చవితి కంటే ముందు వచ్చింది ఏదో ఒక శుక్రవారం వచ్చినట్టున్నాడు, శనివారం భజనకు వస్తారు కదా, ఆ రోజు కలుస్తాడని వచ్చింది. ఇద్దరు వచ్చింది. సరే, వినాయక చవితి కంటే ముందు 2-3 డేస్ నేను రాలేదు. శనివారం కూడా భజనకు రాలేదు. ఆ శనివారం ఎందుకు బిజీ ఉంటే రాలేదు. ఇక 2 రోజులు ఉండి ఒక రోజు గుళ్ళే వాడుకున్నారంటే ఒక రోజు ఇంకో గుళ్ళే వాడుకుని వెళ్ళిపోయారు వీళ్ళు. రేపు శనివారం కదా, ఎట్లా రేపు వస్తారు కదా, ఈ రోజు వచ్చారు వాళ్ళు. మన అలవాటు ఏంటంటే ఎవరైనా వచ్చి అడిగితే ఇక ఏదో మొక్కుబడిగా ఏదో మనం ఏదో 50 చేతులు పెట్టి 1,00,000 చేతులు కొట్లాడాం కదా, ఇది ఇస్తే సమస్య పరిష్కారం చేయాలి. మన లైన్ ఎప్పుడు గట్లే ఉంటుంది. నేను ఒక లైన్ తీసుకుని ఏంటంటే నేను చెప్పిన ఇక 6 లక్షలు అప్పు కట్టుకో, ఆ పైసలు అరేంజ్ చేస్తా, ఆ 1,00,000 కూడా ఇంట్రెస్ట్ ఇస్తా, 7 లక్షలు ఇస్తా, తీసుకుపోయి చేసుకో, ఇంకో 50,000 ఎక్స్ట్రా ఇస్తా. ఎందుకు ఇస్తా చెప్పాలా? విన్నావా వికాస్? 6 లక్షలు అప్పు కట్టుకో, ఇస్తున్నా, ఇంకో 1,00,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, మిత్తులు కట్టేసేయి. ఇంకా 50,000 ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు ఏదో దీక్ష అన్నావు కదా, ఏం దీక్ష? శివుంది భోజనం పెడతా, దానికి ఒక 50,000 ఎక్స్ట్రా ఇస్తున్నా, సరేనా? నువ్వు మళ్ళీ దానికి 50,000 మళ్ళీ ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా అప్పు పోతుంది, ఇంట్రెస్ట్ 1,00,000 అవుతుంది. శివదేవుడు ఆయన హనుమాన్ దేవుని దగ్గర నైవేద్యం పెట్టి 10 మందికి భోజనం చేపిస్తావు, అంతే కదా నీ లైన్. గా ఆ 50,000 కూడా ఇస్తున్నా, నీకు 7.5 లక్షలు ఇస్తున్నా. ఇక జాగ్రత్తగా. అచ్చా, ఇంకోటి, ఇక నీకు ఆ ఫోన్ కూడా ఇప్పించినా కదా, నువ్వు యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకునే ప్లాన్ చేయను. ఇక ఇప్పటికైతే ఫోన్ తోటి నడిపి
ఆ యూట్యూబ్ ఛానల్ ఎట్లా ఏంది అనేది నువ్వు మళ్ళీ ఒకసారి కావాలంటే బాగా రాజేంద్ర నువ్వు సపోర్ట్ చేయి. ఈ బాబుకి యూట్యూబ్ సొంతంగా ఎట్లా చేసుకోవాలి ఏంది అక్కడ ఆయనకు వస్తుంది ఏదన్నా ఉంటే చూడు, దానికి సపోర్ట్ ఇస్తాం. తను యూట్యూబ్ సెట్ చేసుకోవడానికి కూడా సపోర్ట్ ఇస్తాము ఫైనాన్షియల్ గా. నువ్వు ఫీడ్బ్యాక్ చేసి అతనికి కొంత కరెక్ట్ గా మళ్ళీ అతని చేతులకి పోకుండా ఆయన వాడిన పాటలు జనాలు కనెక్ట్ అవుతారు. ఆల్రెడీ ఏం కదా ఒక్కొక్క దానికి ఎంతమంది చూస్తారు, ఒక పాటకి ఇతనికి 15 లక్షల మంది చూస్తున్నారు. కాబట్టి అట్లా కొంత మెల్లగా డెవలప్ చేసుకుంటాడు. ఇక అట్లా కొంత ఆయనకు అవుతుంది. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ ముందు ముందు జరిగే వింతల్ని గనవమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ నేను చెప్పేవన్నీ జరిగి తీరుతాయమ్మ. ఓ తల్లి అచ్చమ్మ నా తల్లి అచ్చమ్మ కలియుగము 5000 ఏళ్ళైనాక ధర్మము నాశనం అయిపోతుందమ్మా. సల్ల కంటే కూడా కళ్ళు గొప్పదంటూ తాగేటి జనులే పెరిగిపోతారమ్మా. దేవుడే లేడను నాస్తికవాదులు దేశాన ఎక్కువైతారమ్మా. నిజమైన భక్తులే తగ్గిపోతారమ్మా, కపటదారులే పెరిగిపోతారమ్మా. సీఎం గారికి చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇందిరమ్మ ఇల్లు కావాలి చెప్పి ఇస్తాడు సరేనా? సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తా, మీ లోకల్ ఎమ్మెల్యే కూడా చెప్తా. ఎవరు లోకల్ ఎమ్మెల్యే సాబ్ ఎవరు? మదన్ మోహన్ సాబ్ కూడా చెప్తా. ఓకేనా? ఈ మదన్ మోహన్ సాబ్ ఎమ్మెల్యే సాబ్ చెప్తా, అంటే సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కూడా చెప్తా. నీకు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఏర్పాటు చేపిస్తా. బాబు ఎంత? 7.5 లక్షలు. అప్పు కట్టుకు మాట ఇచ్చిన నాకు మళ్ళీ అప్పు చేయనని. అప్పులు ఎట్లుంటే నాకు తెలుసు, నాకు ఉన్నాయి అప్పులు. అప్పులు నాకు కూడా ఉన్నాయి అప్పులు. వెళ్ళేసుకున్నా అది వెహికల్ అరేంజ్ చేసినాం మేమే. ఇక మళ్ళా బస్సులా గిస్సులా వెహికల్ అరేంజ్ చేసినాము. మొన్న వీళ్ళకు 50,000 బిత్తి కట్టడానికి అప్పు చేస్తే ఆ 50,000 కొట్టేసిండట బస్సులో. ఆ 50,000 పోయిన నెల 13వ తారీఖు కంప్లైంట్ ఇచ్చి రేపు 13వ తారీఖు 1 మంత్ ఎక్కుతుందట. ఇక డబ్బులు దొరకలేదు, ఎక్కుతున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. అట్లా అలా పెట్టేసుకో. అది కూడా అన్నీ పెట్టేసుకో. అది కూడా ఫోన్ అలా పెట్టుకో. ఆ ఫోన్ ఉండలే కార్లో కూడా పెట్టుకోవచ్చు, చార్జర్ కదా. పెట్టుకో చార్జర్ ఏముంది. లాక్ తో నైకి లాక్ లేదు, లాక్ ఇచ్చేయండి. అది కూడా ఇచ్చేయండి. చాలమ్మా ఇస్తున్నా నీకేముంది ఫోటోలు వచ్చినాయి ఆల్రెడీ. రైట్ చలో ఫోటో రైట్.